మార్నింగ్ ఫ్రమ్ భద్రాచలం. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసా. ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి. సో ఈ హోటల్ వల్ల అయితే మనకి ప్యాకేజ్ కూడా ఇచ్చారు. ఏంటంటే మనం 2 days యాక్చువల్గా స్టే చేసా. బట్ వీళ్ళు మాత్రం నాకు వచ్చినప్పటికి 1 dayకి మాత్రమే మనీ తీసుకున్నారు. 1 day వచ్చినప్పటికి తీసుకోలేదు. అది కాకుండా నిన్న మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళే ఫ్రీగా మనకి ఇచ్చారనమాట. సో వాళ్ళందరికీ మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే ఏంటంటే ఇవాళ తారీఖు వచ్చినప్పటికి 25th అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చినప్పటికి వరంగల్ సైడ్ తీసుకున్నాం డైరెక్షన్. సో యాక్చువల్గా అయితే ఛత్తీస్గఢ్ నుంచి మనం రూట్ అయితే చేంజ్ చేసాం కదా. ఇప్పుడు వరంగల్ సైడ్ వెళ్ళి ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో చూడాలి. ఎందుకంటే డిస్టెన్స్ అనేది నేను పెట్టుకోవట్లేదు, ఎందుకంటే రోడ్లు మ్యాక్సిమం ఘాటీ సెక్షన్ ఎక్కువ ఉంటున్నాయి. సో నార్మల్ రోడ్లు అయితే కాదు. సో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో మ్యాక్సిమం కవర్ చేయాలి. మ్యాక్సిమం డేకి ఎక్కువ కవర్ చేయాలి, ఎందుకంటే నేను ఒక రోజు పెండింగ్ పడిపోయింది కాబట్టి ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో అంత డిస్టెన్స్ కవర్ చేయాలి. సో ఇప్పుడైతే మనం లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తా. ఇప్పుడు వెళ్ళి సైకిల్కి మాత్రం సైకిల్ ఫిక్స్ చేసుకుని మనం స్టార్ట్ అయిపోవడమే రైడ్. ఫైనల్గా లగేజ్ అయితే సైకిల్కి అయితే ప్యాక్ చేసేసా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి జస్ట్ కనిపిస్తుంది కదా లైటు, అక్కడే అనమాట గుడి. సో ఇది గుడికి చాలా దగ్గర అనమాట రూమ్ వచ్చినప్పటికి ఇది. సో మనం వీళ్ళైతేనే హెల్ప్ చేశారు. ఇప్పుడు చూసారు కదా, కరెక్ట్గా మన రూమ్ దగ్గర నుంచి గుడి వచ్చినప్పటికి వాకింగ్ డిస్టెన్స్ మాత్రమే. సో నిన్న మార్నింగ్ అయితే నేను దర్శనం చేసేసుకున్నాను. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను కానీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఇంకెళ్ళలేదు. సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా మనం భద్రాచలం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఒక రూట్ ఉందంట. బట్ అలానే సైకిల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా ఒక రూట్ ఉందంట. కానీ ఒక ఆయన నాకు చెప్పారు మ్యాక్సిమం బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితేనే మీకు రోడ్డు బాగుంటుంది, ఈ సైడ్ వచ్చినట్టు ఘాటీ సెక్షన్ వస్తుంది, కొంచెం చూసుకోమన్నారు. సో ఇంకా మన ఘాటీ సెక్షన్స్ మనకు వద్దు కాబట్టి 90% నేను ఈ రూటే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా బ్రిడ్జ్ దాటి. సో ఇంక స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ కరెక్ట్గా ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఏదో రైట్ టర్నింగ్ ఏదో ఉంటుందంట. అక్కడ రైట్ టర్నింగ్ తీసుకుని మనం స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా అయితే. సో అక్కడి నుంచి మనం కట్ అయిపోవాలి ఇప్పుడు వెళ్ళి. సో ఇవాళ కరెక్ట్గా డేట్ వచ్చినప్పటికి 25th అనమాట. సో ఈ వీడియో ప్రాసెస్ చెప్పలేం కదా. మొత్తానికి అయితే బ్రిడ్జ్ ఎంట్రన్స్ అయిపోయా. లొకేషన్స్ అయితే మాత్రం మనం ఎంచుకున్న రోడ్డు ఆల్మోస్ట్ సూపర్ ఉన్నాయి. పైగా ఎర్లీ మార్నింగ్ ఏమో ఇలాంటివి చూస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది యాక్చువల్గా. మొత్తానికి అయితే భద్రాచలం క్రాస్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఏమన్నా హోటల్ కనిపిస్తే టిఫిన్ అప్పుడే చేసేయాలి మార్నింగే. మళ్ళీ తర్వాత ఏదైనా నుంచి మళ్ళీ హౌసెస్ ఉంది వంట కొద్దిగా. ప్రస్తుతం భద్రాచలం నుంచి అయితే రామాపురం అయితే ఎంట్రన్స్ అయిపోయా. ఇది కూడా ఇక్కడ నుంచి కూడా అంతా అడవి టైప్ అంట. అంతా ఘాటీ ఉంటుంది కానీ మరీ అంత ఘాటీ కాదు. అప్ అండ్ డౌన్స్లోనే వస్తాయి మ్యాక్సిమం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కోతులు ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర ఏమో టిఫిన్ బనానాస్ కట్ట ఉన్నాయి. వాటి గురించి ఏమన్నా మన మీద పడతాయన్నదే చూసుకోవాలి. ఇక్కడ ఇంకా గ్రూపే ఉంది. ఇక్కడ హాయ్ చెప్పేద్దాం. దగ్గరకు వస్తే అరుస్తున్నాయి మొత్తం. చెప్పాలంటే ఇది నేషనల్ హైవే 30 అనమాట. కానీ రోడ్స్ అయితే బాగున్నాయి. ఘాటీ సెక్షన్ కూడా మనం అనుకున్నంత ఏం లేదు కానీ పర్వాలేదు. మెయిన్గా ఈ రోడ్లో ఏంటంటే మనం ఎక్కడ ఏం అవసరం వచ్చినా సరే ఆల్మోస్ట్ ఊళ్ళన్నీ పక్కనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా హైవే పక్కనే ఉన్నాయి అన్నీ. మనం ఏం కావాల్సిన మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే పక్కన హెల్ప్కి అయితే బాగానే ఉన్నాయి. సో మెయిన్గా అది మన వెళ్ళే రోడ్లు ఏమన్నా ఉన్నాయంటే ఇంక మనం అయితే కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు సడన్గా ఏంటంటే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేఘాలు అయితే పట్టేసినాయి. మళ్ళీ ఇప్పుడు వర్షం కొడతాదా ఏంటా అన్నది ఇప్పుడు చూడాలి. యాక్చువల్గా మళ్ళీ వర్షం కొడితే మాత్రం రైడ్ అయితే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వర్షంలో నా దగ్గర రెయిన్ కోట్ ఉంది, అది ప్రాబ్లం అయితే లేదు. బట్ కొద్దిగా ప్రాబ్లం అంతే వర్షం వస్తుంది.
ఈ ఊరు పేరు అయితే తెలియదు కానీ ఆల్మోస్ట్ చాలా పెద్ద సిటీ. ఆల్మోస్ట్ అప్పుడు 6 కిలోమీటర్స్ వస్తున్నాను. అయినా సరే ఇంకా ఈ సిటీ అయితే ఎండకాలేదు. ఇవాళ చెప్పాలంటే మెయిన్గా క్లైమేట్ వచ్చేసరికి చాలా కూల్గా ఉంది. సో రైడ్ అయితే చాలా ఫ్రీగానే ఉంది. ఇవాళ ఎండ తక్కువ కాబట్టి 90% ఇవాళ ఎక్కువ మనం కవర్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో మళ్ళీ రేపు ఎండ ఎక్కువైనా తక్కువైనా ఇంక మనం ఫైనల్గా కొత్తగూడెం హైవేకి అయితే రీచ్ అయిపోయా. ఇదంతా మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియా అంట. అంటే ఫారెస్ట్ ఏరియా అన్నా సరే మ్యాక్సిమం మధ్య మధ్యలో ఊర్లు వస్తూనే ఉన్నాయి. దానికి ఏం ప్రాబ్లం లేదు. స్నాక్స్కి దేనికన్నా సరే మధ్యలో 5 కిలోమీటర్ ఎవ్రీ 5 కిలోమీటర్స్కి అయితే ఒక ఊరు అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అది ఇవాళ ప్రస్తుతానికి క్లైమేట్ అయితే కూడా కూల్గానే ఉంది ప్రస్తుతానికి. సో మన రైడ్ కూడా సాఫీగానే వెళ్తుంది. సో ఇవాళ ఏంటంటే చాలామంది కలిసారు. మెయిన్ సపోర్టింగ్ బాగా దొరుకుతుంది. ఈరోజు మెయిన్గా ఏంటంటే ఆపోజిట్ సైడ్లో గాలి ఎక్కువ బాగా ఉంది. సో తొక్కడం చాలా కష్టం ఉంది. ఆల్మోస్ట్ తోసేస్తుంది కూడా. ఇంకా ప్రజెంట్ అయితే ఎల్లాడ వరకు రీచ్ అయిపోయా. ఇప్పుడైతే లంచ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఇక్కడ 30 కిలోమీటర్స్ అవుతుంది ఏదో ఉందంటే అక్కడైతే మనకి ఏమన్నా సేఫ్టీ ఉండొచ్చు అంటున్నారు. సో అక్కడికి వెళ్ళి ఇవాళ నైట్ స్టే అయితే చూడాలి ఇప్పుడు. సో ఇంకొక రైడ్ అయితే 5 మినిట్స్లో రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అయితే వచ్చేసా. ఇక్కడైతే మెహబూబాబాద్ రోడ్డుకి అయితే కట్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ నుంచి. సో ఇవాళ నైట్ స్టే అయితే మెహబూబాబాద్ అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే మధ్యలో ఇందాక యాక్చువల్గా రూట్ మారిపోయి వేరే రూట్కి వెళ్ళా. అదంతా ఫారెస్ట్ ఏరియా అంట. సో ఇప్పుడే మళ్ళీ బ్యాక్ 2 కిలోమీటర్స్ వచ్చా. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్గా మహబూబాబాద్ వచ్చి 23 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే క్లైమేట్ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఇప్పుడు మెహబూబాబాద్ అయితే వెళ్ళిపోవాలి. ఆ మాట కూడా మనకు తిరగట్లేదు అనుకోండి పూర్తిగా. సో వర్షం వచ్చినప్పుడు కన్నా ముందు వెళ్ళిపోతే కొంచెం సేఫ్గా ఉండొచ్చుగా. మళ్ళీ వర్షంలో స్ట్రగుల్ ఆడడం ఎందుకని. ఫైనల్గా మెహబూబాబాద్ అయితే రీచ్ అయిపోయా. సో ఇప్పుడు ఇంకెక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఇవాళ నైట్కి అయితే స్టే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవాళ నా టార్గెట్ కన్నా ఎక్కువనే కంప్లీట్ చేశాను నేను అనుకున్న దానికన్నా. సో ఇవాళ నైట్ స్టే అయితే ఇక్కడే అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళని అడగాలి ఏమంటారో మరి. ఈరోజు రైడ్కి అయితే మెహబూబాబాద్ అయితే రీచ్ అయిపోయా. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే స్టే తీసుకున్నా. సో ఈ రైడ్ వచ్చి కవర్ చేసింది అయితే 110 కిలోమీటర్స్. యాక్చువల్గా టుమారో రైడ్ వచ్చినప్పటికీ వరంగల్ నుంచి ఇంకా లొకేషన్ ఏంటనేది నేను అయితే ఫిక్స్ అవ్వలేదు. సో నైట్ అయితే చూస్తా ఇటు నుంచి ఎలా అంటే చాలామంది యాక్చువల్గా గూగుల్ మ్యాప్ నమ్ముకునే కన్నా ఎవరన్నా అడిగి వెళ్తుంటే వాళ్ళు ఎక్కువ అడ్రస్లు బాగా చెప్తున్నారు. ఐ మీన్ బెస్ట్ రూట్ చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఘాటీస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి లేవు అవన్నీ చెప్తున్నారు. సో నేను బయట వాళ్ళని అడిగానప్పుడు వాళ్ళు చెప్తా అన్నారు ఇప్పుడు నైట్ వచ్చి. సో ఇవాళ స్టే అయితే ఇదే ఇక్కడికి వచ్చి. మెయిన్గా ఏంటంటే ఇవాళ వ్లాగ్ వచ్చినప్పుడు కూడా పెద్ద ఏం చేయబుద్ధి లేదు. ఎందుకంటే మ్యాక్సిమం లొకేషన్స్ లేవు, ప్లెయిన్ రోడ్డు. అంతకు మించి నాకు లొకేషన్స్ కూడా యాక్చువల్గా ఏం కనిపించలేదు అసలు చేయడానికి. ఇంట్రెస్ట్ రాలే. సో ఈ నా దేశంలో ఈ వ్లాగ్లో అయితే పెద్ద ఏమి ఉండదు. కానీ మీకు చెప్తున్నా ఖచ్చితంగా లదాఖ్ నుంచి అయితే బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఇక్కడైతే తక్కువ ఉంటుంది కానీ